Assalamualaikum, Namaste, welcome back to my YouTube channel being_Zafrin and me andarki చాలా thank you for all the love and support. ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. For more videos, please like, share and subscribe. రంజాన్ మంత్ అనేది ఇప్పుడు మనకి చాలా అంటే చాలా క్లోజ్గా ఉంది. మనమందరం ప్రతి సంవత్సరం మెయిన్గా వెయిట్ చేసే మంత్ అనమాట. సో మనం ఈ వీడియోలో కొన్ని ఫ్యూ థింగ్స్ డిస్కస్ చేద్దాం. ఈ థింగ్స్ రంజాన్కి ముందు చేయడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి క్లీన్ యువర్ హోమ్. సో ఇస్లాంలో క్లీన్లీనెస్ అనేది సున్నత్ అనమాట. సున్నత్ అంటే ద ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద ఇస్లామిక్. సో మన హోమ్స్ అని మనం ముందుగానే క్లీన్ చేసుకుంటే సో బెటర్ ప్రాపర్ స్టార్ట్ ఫర్ రంజాన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్లీన్ యువర్ ప్రేయర్ మ్యాట్స్. సో మనం రెగ్యులర్గా నమాజ్ ప్రేయర్ చేసుకునే మ్యాట్స్ ఉంటాయి అండ్ హిజాబ్స్ ఉంటాయి. సో వాటిని మనం ముందుగానే క్లీన్ చేసుకుంటే మనకి నమాజ్ చేసేటప్పుడు ఒక మంచి ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మనం ఒక రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక గుడ్ ఇంటెన్షన్ని మెయింటైన్ చేయాలి. లైక్ ఒక గుడ్ ఇంటెన్షన్ మెయింటైన్ చేయడం వల్ల ఈ 30 days మనం కొంచెం బెటర్గా పర్ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంటెన్షన్ నీడ్స్ టు బి వెరీ వెరీ క్లియర్ బిఫోర్ రంజాన్. అండ్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి మనం ఒక గోల్ని సెట్ చేసుకోవాలి. రంజాన్ 30 days ఎట్లా స్పెండ్ చేయాలి. ఇట్ మే బి రిలేటెడ్ టు ద ఖురాన్ వర్సెస్ 30 daysలో కంప్లీట్ చేయడానికైనా అవ్వచ్చు, లేదా ఇస్లామిక్ కోర్స్ తీసుకుని మనం ఈ కంప్లీట్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒక గోల్ని సెట్ చేసుకుంటే మన 30 days ఆఫ్ రంజాన్లో ఒక మంచి గుడ్ స్టార్ట్ అనేది ఉంటుంది వితౌట్ ఎనీ ఫర్దర్ నావిగేషన్స్. అండ్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 5, మనం డైలీ చేసే వర్క్స్ ఉండొచ్చు. లైక్ మేబీ వీ మే గో టు ద ఆఫీస్ వర్క్ ఆర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ని డే స్టార్ట్ అయ్యే ముందు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం దునియాని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండ్ దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. రిమెంబర్, రంజాన్ ఈజ్ గోయింగ్ టు మోర్ ఫోకస్ ఆన్ ద దీన్. ప్రాపర్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలి స్టార్టింగ్ ఆఫ్ ద డే టు ఎండింగ్ ఆఫ్ ద డే. పాయింట్ నెంబర్ 6, మనం ముందుగానే హౌస్లో కొంచెం ప్రిపేర్డ్ ఫుడ్ అనేది ఉంచుకుంటే చాలా బెటర్. మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో అలా మేము ప్రిపరేషన్గా ఉంచుకున్న ఫుడ్స్ అనేది నేను మీకు చూపిస్తాను. రంజాన్లో నియర్లీ 13 to 14 hours మేము ఫాస్టింగ్లోనే ఉంటాము వితౌట్ ఎనీ వాటర్ అండ్ ఫుడ్. సో ఈవినింగ్ ఇఫ్తార్కి మా మమ్మీ మంచి హెల్తీ ఫుడ్ కోసం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నారు. ఈ లడ్డూలో నార్మల్గా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుచ్చగింజలు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఉంటాయి. ఈ సీడ్స్ని బాగా రోస్ట్ చేసుకొని తర్వాత ఖర్జూరం కూడా మంచి పీసెస్ కింద కట్ చేసుకుని మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తాము. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు నేను మా మమ్మీ కలిసి చేస్తున్నాము. నేను చేసే పనులకి మా మమ్మీ కొట్టలేదు అంతే, అదొక్కటే తక్కువ. నెక్స్ట్ స్వీట్ ఉంటే సరిపోతుంది, హాట్ ఉండక్కర్లేదా క్రిస్పీగా. సో దానికోసం జంతికలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే జంతికలు వేయడం అయితే చాలా అంటే చాలా కష్టం. నాకు ఇచ్చారు వేయమని చెప్పి, చాలా బలమే కావాలి. తర్వాత నెయ్యి కూడా కాచేసుకున్నాము. మొత్తానికి ఒక డబ్బా ఫుల్ జంతికలు అయితే రెడీ అయిపోయాయి. మీకు కూడా చూపిస్తారండి. రంజాన్ టైంలో ప్రిపరేషన్స్కి ఈజీగా ఉంటుందని చెప్పి మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫుల్ డబ్బా చేసేసారు. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. కమింగ్ టు పాయింట్ నెంబర్ 7, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం రంజాన్ అవుట్ఫిట్స్ని బిఫోర్ రంజాన్ అప్పుడే కొనుక్కోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. బికాస్ మన లేడీస్కి కొంచెం అవుట్ఫిట్స్ డిజైనింగ్ అండ్ చూసింగ్లో చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఆ చూస్ చేసే టైం అనేది మనం కాన్సన్ట్రేటెడ్గా దీని మీద ఫోకస్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, మేక్ లాట్స్ ఆఫ్ దువా ఇన్ రంజాన్. అండ్ ఒక దువా వచ్చేసి మనం ఇది అవ్వాలి, లైక్ ఇది అచీవ్ చేయాలి అని చెప్పేసి దువా చేసుకుంటాము. అది ప్రొబాబ్లీ అయ్యే ఛాన్సెస్ అనేవి రంజాన్ మంత్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి ఆ దువాని చేయడం స్టార్ట్ చేస్తే చాలా బెటర్. ఇవన్నీ బేసిక్ థింగ్స్ టు డూ బిఫోర్ రంజాన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఖుదా హాఫీజ్.